నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. ఏ ప్రాంతీయ పార్టీ చూసినా ఏమున్నది గర్వకారణం? సర్వం కుటుంబమయం, సదా నాయకత్వ సమరం, నిత్యం వారసత్వ జగడం. రీజనల్ పార్టీలో ఈ ఫ్యామిలీ వార్ ఏంటి? పొలిటికల్ ఫ్యామిలీస్లో వారసత్వ కుంపట్లు అన్నీ ఇన్ని కావు. పదవుల కోసం ఒకసారి, ప్రాధాన్యత కోసం మరోసారి సిగపట్లు కామన్గా మారిపోయాయి. గల్లీ పార్టీలకు సన్ స్ట్రోక్ లేదా డాటర్ స్ట్రోక్ తప్పదా? రాజకీయ కుటుంబ చరిత్రలు ఏం చెబుతున్నాయి? రాజకీయాల్లో తేడాలొస్తే రక్త సంబంధం కూడా రణరంగమే. పొలిటికల్ పావుల్లో విభేదాలొస్తే అనుబంధం కూడా చదరంగమే. నాన్న లేదు, అమ్మ లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, అక్క లేదు, చెల్లి లేదు. రాజకీయ యుద్ధంలో అడ్డొస్తే బంధం లేదు, అనుబంధం లేదు, అంతా యుద్ధమే. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. పొలిటికల్ ఫ్యామిలీస్కు ఇదే వర్తిస్తుంది. బాధ్యతలు, ప్రాధాన్యతల్లో తేడాలొస్తే వారసత్వం వైరంగాను మారుతుంది అనడానికి దేశవ్యాప్తంగా ఎన్నో ఉదాహరణలు. ఎందరో కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు. మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్, షర్మిల పోరు, ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటి పోరు. ఏ పార్టీలోనైనా వర్గపోరు కామన్. కానీ ప్రాంతీయ పార్టీల్లో పెత్తనం చేసే కుటుంబ సభ్యుల మధ్య తేడాలొస్తే పార్టీలోనే ప్రకంపనలు అలా ఇలా ఉండవు. బీఆర్ఎస్ లో ఫ్యామిలీ వార్ రచ్చకెక్కడం కేసీఆర్ కు ఇదే తొలిసారి. గతంలో పార్టీ లోపల బయట ఇలాంటి సమస్యల్ని చాలానే సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేశారు. కానీ ఇప్పుడు కవిత తిరుగుబాటుపై జరుగుతున్న చర్చలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నది గులాబీ పార్టీ నేతలకు గుబులుగా మారింది. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని అన్ని తానై నడిపించారు కేసీఆర్. ఏ నిర్ణయమైనా ఆయనదే ఫైనల్. దీంతో ఆధిపత్య పోరుకు నో ఛాన్స్. ఇప్పుడు అలా కాదు. ఓడిపోయాక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. జనంలోకి వచ్చింది, పార్టీ నేతలతో సమావేశమయ్యింది కొన్నిసార్లే. ఫలితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ఏ పార్టీని నడిపిస్తున్నారు. జైలు నుంచి వచ్చాక కవిత యాక్టివ్ కావడంతో ఫ్యామిలీ పాలిటిక్స్ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. డియర్ డాడీ అంటూ కేసీఆర్ కు లేఖాస్త్రాన్ని సంధించడం, అది లీక్ కావడంతో రచ్చ ముదిరిందే. హరీష్ రావు, సంతోష్ రావులపై ఆరోపణలు కలకలం సృష్టించాయి. చివరికి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత ఆమె ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ నుంచి వెళ్తూ ఆటం బాంబు లాంటి ఆరోపణలు జారవిడిచి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారు. ఉద్యమ కాలంలోనే బతుకమ్మ పండుగలు, జాగృతి సేవా కార్యక్రమాల ద్వారా తన గుర్తింపును ఏర్పరచుకున్న కవిత ఈ మధ్య యాక్టివ్ పాలిటిక్స్ లో జోరు పెంచారు. వరంగల్ సభ తర్వాత ఆమెలో వచ్చిన తేడా స్పష్టంగా కనిపించింది. లేఖ నేనే రాశాను, కానీ అది ఎవరు లీక్ చేశారు అంటూ ఆమె వేసిన ప్రశ్న, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. సొంత పార్టీపై, కీలక లీడర్లపై ఇంత ఆగ్రహం, ఆక్రోశం ఇప్పుడిప్పుడు గూడు కట్టుకున్నది కాదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అపోహలు కావచ్చు, అపార్థాలు కావచ్చు, లేదా అనుమానాలు, పేర్లు ఏదైనా కొన్ని సంవత్సరాల నుంచి పార్టీనే కాదు, కుటుంబం పైన కవిత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని కొందరంటున్నారు. కొన్ని సంవత్సరాలు అంటే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు 2012-13 మధ్య కవితలో కొన్ని భావనలు గూడు కట్టుకున్నాయని అంటారు. అంటే తెలంగాణ ఉద్యమం నాటి నుంచే కుటుంబంలో తాను వివక్షను ఎదుర్కొన్నానని స్వయంగా తన సన్నిహితులతో కవిత చెప్పుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2009లో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధువుకు సంబంధించిన వ్యక్తులతోని 60 లక్షల రూపాయలు పంపిన హరీష్ రావు గారు రామన్నను ఓడగొట్టడానికి. నిన్నగాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిది. మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్పిర్రని. ఓ పక్క కేసీఆర్ గారిని ఓడగొట్టాలి, ఓ పక్క కేటీఆర్ గారిని ఓడగొట్టాలి. నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలను మేనేజ్ చేయాలి. అందరిని, మన కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి, విచ్ఛిన్నం చేయాలి. కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి. కవిత మరో ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ హయాంలో తనపై నిఘా పెట్టారన్నదే. తన కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు తన ఫోన్ ట్యాప్ చేశారని కవిత మాట. లిక్కర్ స్కామ్ లో కంటి తుడుపుగా తనను ఓదార్చారన్నది ఆమె వాదన. జాగృతి తప్ప పార్టీ తనకు అండగా లేదన్నది కవిత బాధ. ఏ తప్పు చేయకపోయినా తనపై నిఘా పెట్టడంతో డిసెంబర్ 3, 2023లో పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట కవిత. రాజీనామా లేఖను తీసుకుని భర్తతో తండ్రి దగ్గరికి వెళ్లి ఆ లేఖను ఇచ్చారట. కానీ అదే రోజు వచ్చిన అసెంబ్లీ ఫలితాల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట.
నాన్న కేసీఆర్ను, అన్న కేటీఆర్ను కాకుండా హరీష్నే కవిత టార్గెట్ చేయడానికి కూడా అనేక కారణాలు చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో హరీష్ సత్సంబంధాలు నెరుపుతారని కవిత వర్గం భావిస్తోంది. గజ్వేల్లో కేసీఆర్ను ఓడగొట్టాలని ఒంటేరు ప్రతాప్ రెడ్డికి గుర్తు తెలియని నంబర్తో హరీష్ రావు ఫోన్ చేశారని స్వయంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారని కవిత అన్నారు. సిరిసిల్లలో అన్నను ఓడించే ప్రయత్నం కూడా చేశారని కవిత ఆరోపించారు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉండటం కూడా కొందరు తట్టుకోలేకపోయారన్నది కవిత మరో బాధ. రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానాల మేరకు కవిత తిరిగారు. జనాల నుంచి తనకు విశేష ప్రజాదరణ చూసి కుటుంబ సభ్యులే తట్టుకోలేకపోయారని బాధపడ్డారట కవిత. నిజామాబాద్కే పరిమితం కావాలని హుకుం చేశారట. నువ్వు ఇతర ఏరియాలకు వెళ్లడం ద్వారా ఇతర లీడర్లకు ప్రచారం రావడం లేదని కవితకు చెప్పారట పార్టీ పెద్దలు. నేతలు ఫీల్ అవుతున్నారు కాబట్టి సెగ్మెంట్ దాటి వెళ్లొద్దన్న పెద్దల మాటలను మౌనంగా భరిస్తూ వచ్చారన్న కవిత రాజకీయంగా ఎదగకుండా కుటుంబంలోనే కుట్ర జరిగిందని సన్నిహితులతో మాట్లాడుతూ చెప్పారట. 2019లో నిజామాబాద్లో ఓడిపోవడానికి కారణం కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని కవిత మొదటి నుంచి చెబుతున్న మాట. అధికారంలో ఉన్నప్పుడు కూడా విపక్ష ఎమ్మెల్యేలను చూసినట్టే చూశారని అన్నారు. సిరిసిల్ల, సిద్దిపేటకు ఇచ్చినంత ప్రయారిటీ నిజామాబాద్కు ఇవ్వకపోవడంతో అధికారంలో ఉన్న ప్రతిపక్ష నేతగానే ట్రీట్ చేశారని ఫీల్ అయ్యారట. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి వివక్షను, కొందరి కుట్రలను మౌనంగా భరిస్తూ వచ్చారన్న కవిత కేసీఆర్పై సీబీఐ ఎంక్వైరీతో తన ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెళ్లగక్కారు. హరీష్ రావు, సంతోష్ రావులతో జాగ్రత్తగా ఉండాలని నాన్నకు, అన్నకు సూచించారు. రానున్న రోజుల్లో ఆమె నుంచి ఇంకెలాంటి ఆరోపణలు వస్తాయో, ఇంకెందరి జాతకాలు బయటపడతాయోనన్న చర్చ వాడివేడిగా సాగుతోంది. కల్వకుంట్ల ఫ్యామిలీ ఎపిసోడ్ చూస్తుంటే 4 ఏళ్ల క్రితం మొదలైన జగన్, షర్మిల ఎపిసోడ్ గుర్తుకు రావడం సహజం. 2024 ఎన్నికల్లో జగన్ ఓటమికి అనేక కారణాల్లో షర్మిల కూడా ఒకరంటారు. అందులో నిజమెంతో తేలే అవకాశం లేదు. కానీ మొత్తానికి జగన్ కి ఉన్న తలనొప్పుల్లో షర్మిల ఒకరు అన్నది మాత్రం కాదనలేని సత్యం. ఆమె రాజకీయాల్లోకి రావడమే అన్నకి ఇష్టం లేకుండా వచ్చారు. మొదట తెలంగాణ అని, తర్వాత ఆంధ్రాకి మారారు. నిత్యం ఏదో ఒక అంశంలో ప్రత్యర్థుల వాదననే షర్మిల వినిపించేవారు. దీంతో జగన్ కి ప్రత్యర్థి పోరు కంటే ఇంటి పోరు ఇంతింత కాదన్నట్టుగా మారింది. జగన్ ఓడిపోయిన తర్వాత షర్మిల మునుపటి ఉధృతిని చూపించడం లేదు. అప్పటి విషయాలేవి ప్రస్తావించడం లేదు. దీంతో జగన్ ని ఓడించడమే ఆమె ఉద్దేశమనే అభిప్రాయానికి బలం దొరికింది. ఇప్పటికీ అడపాదడపా ఆమె మాట్లాడినప్పుడల్లా ప్రభుత్వం మీద కంటే ప్రతిపక్షం మీదనే విమర్శలు చేస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రభావవంతంగా ఉన్న 2 రాజకీయ కుటుంబాల్లో ఇద్దరు చెల్లెళ్ల గొడవ రచ్చ అవుతోంది. సంజయ్ గాంధీని ప్రధానిగా చూడాలని భార్య మేనక ఆశపడ్డారు. కానీ అత్తతో పాటు తోటికోడలు కస్సుమన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ఏకంగా ప్రత్యర్థి పార్టీలో చేరి కత్తులు దూశారు చిన్న కోడలు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, బీహార్ ఆర్జేడీలోనూ వారసత్వ కుంపట్లు పార్టీ క్యాడర్లో మంటపెట్టాయి. కాంగ్రెస్ జాతీయ పార్టీ, కానీ పార్టీ పగ్గాలు మాత్రం మొదటి నుంచి ఒకే కుటుంబం చేతుల్లో ఉన్నాయి. నెహ్రూ వారసురాలిగా ఇందిరాగాంధీ అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని శాసించారు. తర్వాత ఆమె ఇద్దరు కుమారులు రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలు కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు కాంగ్రెస్ పగ్గాలు రాజీవ్ గాంధీ ఫ్యామిలీ చేతుల్లో ఉంటే సంజయ్ గాంధీ కుటుంబానికి అసలు సంబంధమే లేకుండా పోయింది. సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పారు మేనకా గాంధీ. బీజేపీ నుంచే మేనక, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. మేనకా గాంధీ బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. సంజయ్ గాంధీని ప్రధానిగా చూడాలని భావించారు మేనకా గాంధీ. ఇందిరా తర్వాత తన భర్తే వారసుడిగా బాధ్యతలు చేపడతారని అనుకున్నారు. అయితే రాజీవ్ గాంధీకి వారసత్వ పగ్గాలు ఇవ్వాలి అన్నది సోనియా గాంధీ పట్టుదలే కాదు, ఇందిరా అభీష్టం కూడా. ఈ విషయంలోనే సోనియా, మేనకల మధ్య కలహాలు వచ్చాయి. ఇదే క్రమంలో 1980లో ఓ విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ చనిపోయారు. 1983లో ఇందిరాగాంధీ, మేనకల మధ్య విభేదాలు మరింతగా పెరిగాయి. ప్రజల సమక్షంలో అత్తతో విభేదించారు మేనక. సంజయ్ గాంధీ చనిపోవడంతో భర్త స్థానాన్ని మేనక ఆశించారు. అయితే ఇటు ఇందిరకు, అటు సోనియాకు మేనకతో గిట్టలేదు. దీంతో కాంగ్రెస్లోనే ఉంటే తనను రాజకీయంగా ఎదగనీయరని భావించారు. అందుకే బీజేపీలో చేరారు. మహారాష్ట్రలోనూ వారసుల గొడవ పతాక స్థాయిలో రచ్చయిందే. ఎన్సీపీ, శివసేనలో ఏకంగా పార్టీలే చీలికలు పేలికలయ్యాయి. ఎన్సీపీలో శరద్ పవార్ పై తిరుగుబాటు చేశాడు అజిత్ పవార్. పార్టీని నిట్ట నిలువునా చీల్చారు. ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ, షిండే సర్కార్కు మద్దతు పలికారు అజిత్ పవార్. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చేరిపోయారు. దీంతో ఎన్సీపీ 2గా చీలిపోయినట్టయిందే. పార్టీ గుర్తుపైన అటు ఈసీ, ఇటు కోర్టుల్లో వాదోపవాదాలు భీకరంగా సాగాయి.
ఇక శివసేనలో బ్రదర్స్ వార్ ఓ రేంజ్ లో సాగిందే. బాల్ ఠాక్రే బతికి ఉన్నప్పుడే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మధ్య వారసత్వ పోరు సాగిందే. 2005లో శివసేన నుంచి బయటికి వచ్చిన రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పేరుతో కొత్త కుంపటి పెట్టుకున్నారు. తర్వాత కూడా శివసేన చీలిపోయిందే. షిండే తిరుగుబాటు చేశాడు. తనదే అసలైన శివసేన అంటూ ప్రకటించుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బీహార్లో ఆర్జేడీలో విభేదాలు భగ్గుమన్నాయి. తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ నడుమ ఆధిపత్య పోరు రచ్చయ్యిందే. ఉమ్మడి ఏపీలో టీడీపీలోనూ ఎన్నో పరిణామాలు జరిగాయి. అన్నా తెలుగుదేశం పేరుతో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ కొత్త పార్టీ పెట్టారు. తర్వాత మళ్లీ టీడీపీలో చేరారు. అటు ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నో కుటుంబ రాజకీయ చిత్ర విచిత్రాలు, వారసత్వం కోసం గొడవలు సర్వసాధారణంగా మారాయి. ఒకవేళ ఒకే పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నా పదవులు, ప్రాధాన్యత కోసం గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి. జగన్, షర్మిల విభేదాలైనా, నాన్నను అన్నను కాదని పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత ఎపిసోడ్ అయినా, స్టాలిన్, అళగిరి గొడవలైనా, ఇలా ఏ రాజకీయ కుటుంబ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణంగా మారిపోయింది.